హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే మాకు శివాలయము ఎప్పటి నుంచో అది గుడి కడుతున్నారండి. ఒక 2 ఇయర్స్ పైన అయ్యి ఉంటుంది స్టార్ట్ చేసి, అవ్వలేదన్నమాట. అది ఎట్టకేలకు ఈరోజు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ స్థాపన, ప్రతిష్ట ఇవన్నీ ఒకే రోజు జరుగుతున్నాయి అన్నమాట మా గ్రామంలోను. అది చాలామంది వచ్చేసారండి జనం. నేను లేట్ అయిపోయింది, విగ్రహ ప్రతిష్ట అయిపోయింది. నేను అయితే వచ్చేటప్పటికి ధ్వజస్తంభం ఇంకా ప్రతిష్ఠించలేదు, రమ్మని ఫోన్ చేసింది దుర్గా. వచ్చాము, అప్పటికే స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూడండి, తాళ్ళతోటి క్రెయిన్ తోటి లేపుతున్నారు. చాలా పెద్దగా ఉందన్నమాట ధ్వజస్తంభం. ఇప్పుడు ప్రతిష్ఠించినప్పుడు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. అందరూ గోవింద గోవింద అంటున్నారు, ఓం నమ శివాయ చెప్తున్నారు. అందరూ జపిస్తూనే ఉన్నారనమాట. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇలా చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఇలాగా ధ్వజస్తంభం నిర్మించినప్పుడు చూడటం అనేది అదొకటిని. ధ్వజస్తంభంలో మనకి ప్రతిష్ఠించేటప్పుడు కింద పంచలోహాలు, తర్వాత నవరత్నాలు, నవధాన్యాలు ఇవన్నీ వేస్తున్నారండి. అక్కడ మేము అనుకోకుండా కంగారుకి వెళ్ళటం వల్ల అక్కడ అమ్ముతున్నారు. దీనికి ప్రత్యేకించి ఒక ఆవిడ అన్నీ అమ్ముతున్నారనమాట. అక్కడ తీసుకున్నాము, 100 రూపీస్ తీసుకుని అన్నీ ఇచ్చిందనమాట ఆవిడ. హోమంలో వేసి కూడా ఇచ్చారు ఆవిడ. ధ్వజస్తంభంలో మేము నిలబెట్టిన తర్వాత పట్టుకెళ్ళి అక్కడ వేసామండి. చుట్టూ ఫెన్సింగ్ కట్టారనమాట, అందులో వేయాలన్నమాట. మనకి ముత్యము, పగడము, నవరత్నాలు, తర్వాత పంచలోహాలు ఒక కాయిన్ కింద ఇచ్చింది ఆవిడ. అవి కూడా ధ్వజస్తంభంలో వేసామన్నమాట. చాలా పుణ్యం అంటండి అలా వేయటం వల్ల మనకి. విగ్రహ ప్రతిష్ట అయితే పొద్దుట 7:34 వచ్చిందండి. మాకు క్యాన్వర్సింగ్ కూడా చేశారు గ్రామం అంతాను. అందరు భక్తులు రమ్మని క్యాన్వర్సింగ్ చేశారు. ముందు రోజు 2 రోజుల ముందు అయితే ఇన్విటేషన్ కూడా అందరికీ ఇంటింటికి పంపించారండి. మాకైతే ప్రతిష్ట చేసే టైంకి అయితే చాలా పెద్ద వర్షం వచ్చేసింది అనమాట. ఇంకా చాలామంది వచ్చారండి. ఇంకా జనం తర్వాత వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అయ్యారు అందరూ. అంటే శివలింగం లింగాకారం ప్రతిష్ట, తర్వాత వాయులింగం కూడా ప్రతిష్ఠించారండి మా గ్రామంలో. అదొకటి. నవగ్రహాలు అయితే మాకు లేవండి మా గ్రామంలోను. నవగ్రహాలు కూడా కొత్తగా పెట్టారనమాట మా శివాలయంలోను. మాకు నవగ్రహాల పూజ ఎప్పుడైనా చేయించుకోవాలి అనుకుంటే వేరే పక్క ఊరు వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చేదండి. ఇప్పుడు మా గ్రామంలో ఉంది కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఉంది ఇప్పుడు. అదొకటి ప్లస్ అయిందండి. వాయులింగం, శివలింగం, తర్వాత నవగ్రహాలు, మళ్ళీ నాగదేవత గుడి కూడా కట్టారండి. ఇదిగోండి, ఈ ప్లేస్ అయితే విగ్రహాలు తెచ్చి వాటర్లో పెడతారు కదండి. అంటే విగ్రహ ప్రతిష్ట అయ్యేదాకా వాటర్లో ఉంచారు. అక్కడ కుండీ కట్టి పువ్వులతో అందులో పెట్టారు. హోమాలు అవి చేశారండి. అప్పుడే ఒక 5 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశారనమాట హోమం చేయటం. హోమగుండం వేసి పూజలు అయ్యి ఒక 5 రోజుల ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయండి. ఇదే లాస్ట్ రోజు అనమాట. మేమైతే చాలామంది 5 రోజులకు వచ్చారు కానీ మేమైతే కుదరలేదని రాలేదు. అదొకటి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, అదిగోండి పైకి శిఖరం మీద ఊరు ఆడపడుచులు బూర్లు వేయాలి అని అంటేనే అందరూ ఎవరిలో ఆడపడుచులు ఉంటే వాళ్ళు కౌరు పంపించుకున్నారండి. అందరూ వచ్చి ఆడపడుచులు శిఖరం మీదకి ఎక్కి బూర్లు వేస్తున్నారన్నమాట. మేము కూడా పైకి వెళ్ళి చూసామన్నమాట. అది చాలా ఎత్తులో కట్టారన్నమాట. శిఖరం చాలా హైట్లో ఉంటుంది కదండి. కానీ చాలా బాగా చేశారండి. అరేంజ్మెంట్స్ అయితే ఇబ్బంది పడకుండా భక్తులకి చాలా బాగా కట్టారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.